హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఇవాళ ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూసిన వాళ్ళకే ఈ ఎంటైర్ ఈ డే మొత్తం చిరాకు దుబ్బిస్తుంది అనమాట. ఎందుకన్నానంటే ఈ మాట, సో ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూసిన వాళ్ళకు ఎక్కువ సార్లు వినపడ్డ పదం ఏదైనా ఉందంటే రెబల్ 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 రెబల్. ఎక్కడ చూసినా రెబల్ రెబల్ రెబల్. దీంతోపాటు సో నువ్వు రెబల్ అయితే నన్ను తీయొద్దు, నేను రెబల్ అయితే నేను తీయను, సో మనమందరం కలిసి ఎవరిని ఎలిమినేట్ చేద్దాం. ఇదే స్ట్రాటజీ, ఇదే ధోరణి మొత్తము ఈ ఎపిసోడ్లోనైతేనేమి లైవ్లోనైతేనేమి ఈరోజు మొత్తం జరిగింది, మొత్తం ఇలాగే ఉండిందనమాట. సో ఇది ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు, కానీ సో ఇదైతే నాకు ప్రాపర్గా అయితే నచ్చలేదు. సో వాళ్ళు ఓటింగ్లో తోపులు అయి ఉండొచ్చు, టాస్క్లో తోపులు అయి ఉండొచ్చు, బయట వాళ్ళకి ఫాలోయింగ్ గట్టిగా ఉండొచ్చు, కానీ సో ఈ పర్టికులర్ వీక్లో వీళ్ళు చేసింది ఏదైతే ఉండిందో, ఎంత కన్నింగ్ గేమ్ ఆడారంటే ఇమ్మాన్యుయల్ అవ్వచ్చు, తనుజ అవ్వచ్చు, అంత కన్నింగ్ గేమ్ ఆడారంటే టాస్క్లు ఆడారు, టాస్క్లు గెలిచారు, తప్పులేదు. బట్ వాళ్ళు ఆడిన కన్నింగ్ గేమ్ అనేది బిగ్ బాస్ టీం కూడా వీళ్ళతో కలిసి ఆడిన గేమ్ అని నాకు అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సో మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే యూట్యూబ్ నా వీడియోని రికమెండ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో అంటే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి. నిన్న ఎక్కడైతే అంటే ఆల్రెడీ ఆరెంజ్ టీం గెలిచారు కదా, ఆరెంజ్ టీం గెలిచిన తర్వాత వీళ్ళు అంటే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. అంటే రెబల్స్ వాళ్ళను ఎలిమినేట్ చేయరు, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి అంత అంటే ఎలిమినేట్ చేయలేరు, అందుకే గ్రీన్ కార్డు పవర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మోజ్ రూమ్లోకి వెళ్ళేసి మాట్లాడుకుంటున్నారనమాట. ఇక్కడ ఎంత కన్నింగ్ ప్లాన్ అంటే, సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడుది అంటే తర్వాత సందర్భం వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇమ్మాన్యుయల్ తీసుకున్నాడు ఆరెంజ్ టీంలో గ్రీన్ బ్యాడ్జ్ అనేది. ఇక్కడ బిగ్ బాస్ కూడా నాకు అర్థం కాలేదనమాట. సో తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసరికి తనుజ తీసుకుంది. మూడో రౌండ్ వీళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే గౌరవ్కు వెళ్ళాలని మాట్లాడుకున్నారు. రాము అయితే అసలు ఫైటే చేయట్లేదు, నాకు గ్రీన్ కార్డు వద్దు ఏమొద్దు అన్నట్టుగా ఉన్నాడనమాట రాము. సో ఇక్కడైతే క్లారిటీగా అయితే వీళ్ళు ఒక డీల్ చేసుకున్నారు. ఆ డీల్ ప్రకారమే ఫస్ట్ ఇమ్మాన్యుయల్ తర్వాత తనుజకి ఇచ్చారు. ఇక్కడ ఏ గొడవ జరగలేదండి, గొడవ అంతా మూడోసారి గెలిచినప్పుడు జరిగిందనమాట. సో ఇక్కడైతే వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకు గ్రీన్ కార్డు వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్ కూడా నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, సో ఇస్తే ఇప్పుడు ఒకే గ్రీన్ కార్డును మార్చి ఎన్నిసార్లు ఇస్తారు? ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఎత్తిపోయింది అనుకోండి ఈ సీజను, కానీ బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడంటే ఇంకొకరు ఎవరైనా గెలుస్తారేమో టాస్కులు అన్నట్టుగా పెట్టారా, లేకపోతే తనూజ గారిని కెప్టెన్ చేయడానికి పెట్టారా, అర్థం కాలేదు ఇక్కడంతా. ఎందుకంటే వాంటెడ్గా ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళని ఎలిమినేట్ చేపిస్తున్నాడు. ఆ ప్రాసెస్ అలా జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డీమన్ పవన్ గురించి డీమన్ స్ట్రాంగ్ అని వీళ్ళందరూ అనుకుంటుంటే ఓటింగ్ పెట్టాడు సడన్గా. మీరు ఎవరు రెబల్ అనుకుంటున్నారు, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ అంటే రెబల్ కనుక్కున్న వాళ్ళు కాదు, రెబల్ కనుక్కున్న వాళ్ళు కంటెండర్ అవ్వాలా, రెబల్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. ఒరిజినల్గా ఇలా ఉంటుంది. బట్ వీళ్ళు రెబలు అని హౌస్మేట్స్ ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వేస్తారో వాళ్ళు ఎలిమినేట్. ఏంటి బిగ్ బాస్ ఇది, ఏంది అంత అన్ఫేరా? అసలు ఈ సీజన్ ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? సో చదరంగం కాదు రణరంగం అన్నారు, నేను కృష్ణుని లాగా కాదు అర్జునుడి లాగా బరిలో దిగుతానన్నారు. ఏంది ఇదంతా అసలుకు, ఏంది రచ్చ, ఈ పంచాయతీ ఏంది? సో దారుణంగా ఉందండి అసలుకు, మనం ఊహించడానికే లేదనమాట. అందుకే ఈ సీజన్ ఎత్తిపోయింది మొత్తం. అట్టర్ ఫ్లాప్ 100%. సో ఇక్కడ ఏంటంటే ఎవరి గురించి అయితే నెగిటివ్ అనుకుంటున్నారో ఓట్స్ పెడతాడు, తీసేయండి రావాడిని, వాడు నచ్చలేదు నాకు తీసేయండి రావాడిని. ఇదే గోళ ఇదే ధోరణితో వెళ్ళినట్టు నాకు అనిపించింది. బిగ్ బాస్ అయితే 50 days దాటిపోయింది కదా, ఆల్మోస్ట్ ఎత్తిపోయినట్టే, ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. సీజన్ 6 కంటే ఇది అట్టర్ ఫ్లాప్ అనిపించింది. సో తర్వాత తీసుకున్నట్టయితే ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతా ఎందుకు అటర్ ఫ్లాప్, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటే అదర్ ఎండ్లో నిఖిల్ సంజన గారితో మాట్లాడుతుంటారు. ఏదైతే నిన్న ఎపిసోడ్లో చూపించారో, ఆ ఎపిసోడ్లో ఏదైతే చూపించారో ఆ లెటర్ దొరికింది కదా, గౌరవ్కి లెటర్ దొరికితే ఇమ్మాన్యుయల్ గౌరవ్ వెళ్ళేసి బాత్రూంలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే నిఖిల్ కూడా వచ్చి చూశాడు అనమాట. చూసి దీని గురించి సంజనాకి చెప్తున్నాడు. మనోడు గెస్ చేశాడు నిఖిల్,
ఎలా గెస్ చేశాడంటే బల్లి గెస్ చేశాడు. అదేంటంటే పాయింట్ క్లారిటీగా దివ్య అన్నట్టుగా చెప్పాడనమాట. సో అక్కడ ఫీజులు ఎగిరిపోయినాయి ప్రేక్షకులకు కూడా, ఏంట్రా వీళ్ళు అది ఇది అనేసి. సో అలాంటి సిచ్యువేషన్లో పెట్టట్లే బిగ్ బాస్. దివ్య అనే పేరు ఎక్కువ మంది అన్నారు, అయినా కానీ పెట్టలేదన్నమాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ అబ్బా ఇంకొక అసలు హైలైట్ విషయం ఏంటంటే అన్కట్లు వేశారండి. పవన్ కళ్యాణ్కి మంచి ఫుటేజ్ పడింది, దాన్ని అన్కట్లో పడేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీ వేసి దివ్య దగ్గర నుంచి తనే రెబల్ అని కనుక్కున్నాడు అనమాట. బిగ్ బాస్ అది ఫుటేజ్ వేయలేదు. ఫైనల్గా ఏంటంటే ఎవరికి అనుకోలేదు కాబట్టి వీళ్ళని కంటెండర్ చేసినాను అన్నాడు అనమాట. ఏంటి బిగ్ బాస్ ఇది అసలుకి? ఈ వీక్ తనను ఫస్టే ఎలిమినేట్ చేసేసి కంటెంట్ లేకుండా చేసేసి, దాంతోపాటు తను చాలా క్లెవర్గా తెలివిగా దివ్య రెబల్ అని కనిపెట్టుంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ని ఎపిసోడ్లో వేయకుండా ఎంత అన్ఫేర్ అండి ఇది. చాలా అంటే చాలా అన్ఫేర్. అన్కట్ వీడియోలు ఎవరు చూస్తారండి? చాలా తక్కువ చూస్తారు. ఎపిసోడే చాలా తక్కువ చూస్తారు. లైవ్ ఇంకా కొంచెం అటు ఇటుగా ఎక్కువ మంది అప్పుడప్పుడు ఫాలో అవుతుంటారు అనమాట. ఎంత అన్ఫేర్ ఇది అసలు. అదే అసలు మెయిన్ ఎపిసోడ్లో సుత్త కంటెంట్ మొత్తం టెలికాస్ట్ చేస్తున్నారు, కానీ ఈ మెయిన్ దాన్ని మాత్రం టెలికాస్ట్ చేయలేదనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే వెళ్ళి ఒకసారి అన్కట్ చూడండి. చాలా అంటే చాలా బాగుండింది. అక్కడ మన కళ్యాణ్ దివ్యను రెబల్గా కనిపెట్టిన విధానం చాలా బాగుంది. అది ఎందుకు వెళ్ళేదో అర్థం కాలేదు నాకు. సుత్త కంటెంట్ వేసినారు అనిపించింది నాకు. సో తర్వాత తీసుకున్నట్టయితే తనుజాకు గ్రీన్ కార్డ్ ఇచ్చారు. వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటుంటే మనం ఫాస్ట్గా లాగిచ్చేద్దాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కాల్ చేస్తారు, సుమన్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే క్లారిటీ చెప్పారు. ఇది కూడా ఆయన ఇష్టమే. ఏంటంటే మీకు ఇచ్చిన 2 టాస్కులు అయిపోయినాయి, సో ఇప్పటి నుంచి మీరు రెబల్స్ కాదు, మీరు బయట ఎవరితో డిస్కస్ చేయకండి చెప్తారనమాట. అంటే 2 టాస్కులు చేపించారు, అయిపోయింది. మళ్ళీ ఇంకో రెబల్ వస్తారు. ఏంటో ఈ టాస్క్లు ఏంటో, ఈ కథ ఏందో, ఈ కార్యక్రమం ఏంటో అసలు అర్థమే కావట్లేదు. సో మనోడు వెళ్ళేసి సుమన్ వెళ్ళేసి దివ్యతో చెప్తారు. సో మన పని అయిపోయిందంట, సో ఇప్పటి నుంచి మనం రెబల్స్ కాదంట, కొత్త రెబల్ వస్తారంట, అది ఇదని చెప్పారనమాట. సో ఈ రెబల్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇన్నిసార్లు అన్ని ఉండరండి రెబల్ అనేసి. సో అలా అయిందనమాట. తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ కాల్ వస్తుంది. ఇమ్మాన్యుయల్ లిఫ్ట్ చేశాడు అనమాట. కొంచెం ఫన్నీగానే జరిగింది. ఇమ్మాన్యుయల్ లిఫ్ట్ చేసిన తర్వాత రీతుకు ఫోన్ ఇమ్మంటాడు. రీతుకు ఫోన్ ఇమ్మంటే రీతుకు ఫోన్ ఇస్తే బిగ్ బాస్ చెప్తాడనమాట, ఇవాళ నుండి మీది కొత్త రెబల్ అనగానే పాపం రీతుకు నవ్వు వస్తుంది అనమాట. తను కూడా వెయిట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్లో రీతు చించి ఆరేసింది అనమాట. బట్ 2 టాస్క్లు ఇస్తే 1 టాస్కే కంప్లీట్ చేసింది తను, 2వ టాస్క్ కంప్లీట్ చేయలేదు. అయినా కానీ కెప్టెన్సీ కంటెండర్ని చేయడం అనేది చాలా అన్ఫేర్ అనిపించింది. చూడాలి ఎలా ఉంటుందనేసి. సో ఇలా అయితే అంటే తనకైతే ఫస్ట్ టాస్క్ ఇస్తారు ఏంటంటే గొడవ పడాలి, ఒకరితో గొడవ పడాలి. చాలా ఈజీ ఊరికి రీతుకు ఇది అసలు. వెన్నతో పెట్టిన విద్య అంటారు చూసినావా. ఫస్ట్ నిఖిల్ అండ్ గౌరవ్తో ట్రై చేసింది గౌరవ్ను చేయడానికి. ఇక్కడ గౌరవ్తోటి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసింది. తర్వాత అయితే ఇమ్మాన్యుయల్ బాత్రూంలో అయితే ఇమ్మాన్యుయల్తో గొడవ వేసుకుందండి. మామూలు మ్యాటర్ కాదు అసలు. చూస్తే సహజంగానే గొడవ అనమాట. డిమన్ పవన్ కంటెండర్ రేస్ నుండి తీసేశారు కదా, దాని మీద గొడవ వేసుకుంది. మధ్యలో రాము వచ్చాడు, మళ్ళీ తనుజ వచ్చింది. ఇక్కడ సంజన గారు కనిపెట్టినట్టున్నారు. ఇమ్మాన్యుయల్ ఏంటి మమ్మీ నేను ఒక్కడనే చేసినట్టు నన్ను అంటది ఏంటిది అమ్మాయి అంటే, ఇప్పుడు కాదురా రేపు మాట్లాడుకుందాం అంటే, సంజన గారికి ఆల్రెడీ గెస్ చేసినట్టుంది. అంటే ఇది వాంటెడ్గానే జరుగుతుంది గొడవ. సో అంటే సీక్రెట్ టాస్క్ ఏమన్నా అనేసి సంజన గారు అయితే గెస్ చేశారు. ఈ వీక్ అంతా అయితే ఒక నామినేషన్ తీసేస్తే సంజన గారికి కొంచెం మంచి ఎపిసోడ్, ఎందుకంటే కొంచెం పాజిటివ్ కంటెంట్ నడిచిందనమాట సంజన గారికి. సో తను కూడా రెబల్ అన్నట్టుగా కొంచెం ఎంత బాగా యాక్టింగ్ చేసిందంటే అంత బాగా యాక్టింగ్ చేసింది. సుమన్ కూడా బాగా చేశాడు యాక్టింగ్. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్కి అనుకున్నా కానీ కళ్యాణ్ ఆ ఫుటేజ్ చూపించకపోవడం, తర్వాత వీళ్ళని కంటెండర్ని చేయడం ఏంటో అలా జరిగిపోయింది అన్నమాట ఒకదాని నెంబర్ ఒకటి. సో ఆ బాత్రూంలో గొడవ అయిపోయింది. రీతు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే గొడవ అయిపోయిన తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి గౌరవ్ అని చెప్పింది. తర్వాత 2వసారి కూడా వచ్చేసి మళ్ళీ గౌరవ్ అని చెప్పింది. మళ్ళీ 3వసారి వచ్చి సాయి అని చెప్పింది. ఎందుకు ఇప్పుడు ఫస్ట్ చెప్పిన దాన్నే కన్సిడర్ చేయొచ్చు కదా బిగ్ బాస్, ఎందుకు మూడోసారి చెప్పిన సాయిని ఎందుకు కన్సిడర్ చేశారు? అక్కడ ఏం జరిగింది? ఆ ఫుటేజ్ లేపేశారు, లైవ్లో కూడా మనకు చూపించలేదు. సో గౌరవ్ను ఎలిమినేట్ అని చెప్పేసి ఇక్కడ సాయిని తీసేశారు.
అలాగని గౌరవ్ నుంచారా కెప్టెన్సీ కంటెండర్ కంటే గౌరవ్ని కూడా లేపేస్తారు. మనోడి దగ్గర గ్రీన్ కార్డు ఉంది, అయినా కానీ గౌరవ్ని లేపేశారు అనమాట. గౌరవ్ని లేపేసిన విధానం ఏదైతే ఉందో చాలా అన్ఫేర్. నిన్న మనం డీమన్ పవన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. మన గౌరవ్ని లేపేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ కాల్ వస్తుంది. కాల్ రాగానే నిఖిల్ మాట్లాడుతుంటే నిఖిల్కి చెప్తారనమాట, మన షోరూమ్ నుంచి లెటర్ ఉంటుంది, సో టాస్క్ సంబంధించిన లెటర్ ఉంటుంది, ఆ లెటర్ వెళ్ళి చదవమంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్ గురించి మాట్లాడాలా. ఒక లాంగ్ బౌల్ అంటే ఒక పెద్ద బౌల్ ఉంటుంది, పెద్ద బౌల్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అనేది ఒక కంటెండర్ నుంచి ఇంకో కంటెండర్కు విసిరి వాళ్ళు బకెట్తో క్యాచ్ చేసి మళ్ళీ వీళ్ళు ఇంకో సైడ్ వెళ్ళేసి వాళ్ళు మళ్ళీ పట్టుకున్న ఈ క్యాచ్ చేసిన ఈ వాటర్ ఏవైతే ఉన్నాయి వీళ్ళు మళ్ళీ వేరే అంటే ఫస్ట్ కంటెండర్కు మళ్ళీ త్రో చేస్తే వాళ్ళు బకెట్తో పట్టుకొని అక్కడున్న బీకర్లో నింపితే సో మనకు బాల్స్ ఉంటాయి అక్కడ. ఈ బాల్స్ తీసుకెళ్ళేసి అక్కడ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. ఈ బాల్స్ తీసుకెళ్ళేసి నాలుగు జల్లెళ్ళు ఉంటాయి. 4 జల్లెల్లో పెట్టిన తర్వాత ఈ జల్లెడు తీసుకెళ్ళేసి హుక్ చేస్తే ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది పైకి వస్తుంది అనమాట. ఇది టాస్క్ అనమాట. ఈ టాస్క్లో ఈ టాస్క్ అంటే ముందు ఫోన్ వస్తుంది, మన సాయి యువర్ ఎలిమినేటెడ్, రెబల్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశారంటారు. మనోడు షాక్లో షేక్ అయిపోయాడు అనమాట. మనోడు గేమ్ ఆడటానికి రెడీ అవుతాడు. సో పింక్ టీంకి ఛాన్స్ ఎవరుంది? సుమన్ శెట్టి అనమాట. దివ్య గారు పరిగెత్తలేరు, సుమన్ శెట్టి క్యాచ్ చేయలేరు. ఇద్దరైతే హోలీ ఆడుకున్నారనమాట, నీళ్ళు చల్లుకొట్టున్నారు. పక్కన ఉన్న కళ్యాణ్ వీళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారనమాట. అదే మన హోలీ రోజు ఆడతాం కదా, ఒక సిరంజి తోటి వాటర్ కొడతాం కదా. సో సుమనానికి అది ఒక్కటే తక్కువ, మిగతాదంతా చేసేసాడు, హోలీ చేశాడు అనేసి. ఇక్కడ గట్టి ఫైట్ ఎవరి మధ్య జరిగిందంటే భరణి మరియు గౌరవ్ వాళ్ళ మధ్య జరిగింది. కానీ గౌరవ్ వాళ్ళకంటే ముందు భరణి వాళ్ళ టీం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ బౌల్ నింపారు. తర్వాత గౌరవ్ వాళ్ళు అయితే చాలా బాగా ఆడారు. తనుజ ఏంటంటే ఇక్కడ లైవ్లో ఏం జరిగిందంటే తనుజ నేను వెళ్తాను, నేను గేమ్ ఆడతాను అది ఇది అంటుంది. దీనికి సంబంధించిన ఫుటేజ్ ఎపిసోడ్లో వేశారనమాట. అంటే కళ్యాణ్తో మాట్లాడింది లైవ్లో మాట్లాడింది. అంటే ఇక్కడ బిగ్ బాస్ ఎడిటర్స్ ఎవరున్నారు కానీ దండం పెట్టుకోవాలి, మంచి కంటెంట్ మొత్తం లేపేసి లైవ్లోను లేకపోతే అన్సీన్ కట్లలోనూ పడేస్తున్నారు అనమాట. ఒకదానికి లింక్ ఉన్నట్లే అసలు ఎపిసోడ్లో. దీనికి ఇది లింక్ అంటే ఎవరైతే లైవ్ చూడకుండా ఓన్లీ ఎపిసోడ్ చూస్తారో వాళ్ళకైతే పిచ్చెక్కిపోతుంది అనమాట. ఒక సీన్కి సంబంధం ఉండదు. సో అలా ఉండిందనమాట. సో ఇక్కడ ఏంటంటే గౌరవ్ మరియు ఇమ్మాన్యుయల్ అయితే చాలా బాగా ఆడారు, వాళ్ళైతే గెలిచారు. ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఆరెంజ్ టీం విన్ అయ్యారు కదా, ఆరెంజ్ టీం విన్ అయిన తర్వాత గ్రీన్ కార్డు ఉంటుంది కదా, ఒకటే గ్రీన్ కార్డు వాళ్ళే పంచుకోవాలన్నమాట. గ్రీన్ కార్డు ఎవరికి వెళ్ళాలి అనేదే డిస్కషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఎంటైర్ వీకు తనుజ మరియు ఇమ్మాన్యుయల్ వేసిన స్ట్రాటజీలు కానీ వాళ్ళు ఆడిన గేములు కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు వేసిన కన్నింగ్ గేమ్ ఏదైతే ఉందో, వాళ్ళు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అసలు వరస్టోభ్య. ఎందుకన్నానంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న డీలే, ఫస్ట్ ఇమ్మాన్యుయల్కు, సెకండ్ తనుజకు, 3 వచ్చేసరికి గౌరవ్కు. అది మర్చిపోయేసి గౌరవ్ది తప్పన్నట్టుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసి ఇమ్మాన్యుయల్ మధ్యలో అలిగేసి నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోవడము. తర్వాత తనుజ చాలా ఇరిటేటింగ్గా మాట్లాడము, తనుజ అసలు రాంగ్గా మాట్లాడింది. దీనివల్ల ఈ లాస్ట్ వీకు తనుజ వీటి వల్ల తన ఓటింగ్ అయితే వచ్చి కింద పడింది అనమాట, నేలకు పడింది. ఎందుకంటే నామినేషన్స్ టైంలో ఇమ్మాన్యుయల్ తోటి జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే వినిందో బయట వాళ్ళ ఫ్యాన్స్ తన్నుకున్నారనమాట. ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు కూడా అలాగే అందుకే చేశారేమో. ఎందుకంటే నామినేషన్స్ 2 రోజులు వేశారు. ఫస్ట్ రోజు ఏదైతే జరిగిందో ఫస్ట్ రోజు నామినేషన్ అయిన తర్వాత తన్నుకున్నారు సోషల్ మీడియాలో తనుజ ఫ్యాన్స్, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్. తర్వాత నెక్స్ట్ డే కట్ చేస్తే ఇద్దరు సారీరా తన్ను, సారీరా ఈము, బిస్కెట్ అయిపోయారు బయట ఉన్న ప్రేక్షకులు. అందుకే మనము మన లాస్ట్ వీడియోలో తమ్నైల్ కూడా అదే పెట్టాము, బయట ప్రేక్షకులను ఫ్యాన్స్ను ఎర్రిపప్పలను చేశారు అని మనం తమ్నైల్ పెట్టాం కదా, ఇదే పాయింట్ అనమాట. సో ఈ వీకెండ్ టాస్క్లు ఆడారు, స్ట్రాటజీలు ఆడారు, అది పర్లేదు. బట్ ఇక్కడ ఏదైతే ఉండిందో గౌరవ్తో వాళ్ళు మాట్లాడిన విధానం అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన మాట మీద కట్టుబడకుండా వాళ్ళు అడ్డం తిరిగి మాట్లాడడం ఏదైతే ఉండిందో అది చాలా అంటే చాలా అన్ఫేర్. సో మనోడికి తెలుగు రాక కొంచెము ఇబ్బంది పడతా ఉన్నాడు అనమాట. తెలుగు వచ్చిన వాళ్ళైతే అమ్మ నా బూతులు తిట్టేవాళ్ళు. ఏంట్రా మీరు అసలుకి ఏం చేస్తున్నారా మీరు? సో నాకు చెప్పిన మాట ఏంది, మీరు చేసేది ఏంది, డేంజర్ జోన్ అంటారు ఏంది? ఇప్పుడు నేనున్నా కదా,
భలే మాట్లాడాడండి గౌరవ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే నేను 3 సార్లు నేనే డేంజర్ జోన్లోకే వెళ్ళాలా, మీరు ఒక్కసారి కూడా వెళ్ళరా? సో ఫస్ట్ మీరు అన్నారు, తర్వాత తనుజ అన్నారు, 3 నాకే అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని గౌరవ్ ఏదైతే మాట్లాడిండో సూపర్గా మాట్లాడినాడు అనిపించింది అనమాట నాకు. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో 2 సార్లు ఇమ్మాన్యుయల్ అలిగి వెళ్ళిపోవడం, ఏదో ఉద్ధరికిస్తున్నట్టుగా, ఏదో ఫ్రీగా ఈయనకు వచ్చిన పవర్ వాళ్ళకి ఇస్తున్నట్టుగా. ఎందుకంటే ఈ టాస్క్ మొత్తం కన్నింగ్ ఏమన్నమాట, అందరిని అనుమానించుకుంటూ కూర్చోవాలన్నమాట. సో ఎవరిని నమ్మడానికి లేదు. సో ఎవరిని నమ్మడానికి లేదు. మార్నింగ్ 4-5 అయింది అనమాట. వాళ్ళు చూపించిన టైం ఏంటంటే మార్నింగ్ 5 అయింది. గౌరవ్కి అయితే గ్రీన్ కార్డ్ ఇచ్చారనమాట. దీని తర్వాత స్టార్ట్ అయిందండి ఇంకా. సో ఈ ఏదైతే ఈ టాస్క్ అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాంగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ డే సాంగ్ ఏంటంటే వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్ అనమాట. సో ఈ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం జరిగింది ఏదైతే ఉండిందో, నువ్వు రెబలైతే నన్ను తీసేయద్దు, నేను రెబలైతే నిన్ను తీసేయను, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా, అలా కాదు, ఎవరు స్ట్రాంగు, ఎవరు కెప్టెన్సీ కంటెండర్గా అవ్వకూడదు అనుకుంటున్నారు అనేసి అందరు గూడు పుటాని అయ్యి కావాల్సి సాయిని లేపేసింది రీతు చౌదరి అయితే. తర్వాత తీసుకున్నట్టయితే గౌరవ్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా అండి, ఎందుకంటే ఎపిసోడ్లో వేయలేదు, బట్ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇమ్మాన్యుయల్, తనుజ వాళ్ళైతే ఎంత కన్నింగ్ ప్లాన్ వేశారంటే గౌరవ్ని తీసేయాలా. ఇదే పాయింట్ మీద రీతుతోటి మాట్లాడారనమాట. ఈ డీల్ ఆరెంజ్ టీము, బ్లూ టీము ఒక మాట మీదే ఉన్నారు. ఓన్లీ పింక్ టీం మాత్రమే సపరేట్గా ఉన్నారనమాట. సో పింక్ టీం కలవలేదు. ఇక్కడ ఏంటంటే మీరు రెబల్ అయితే మమ్మల్ని తీయొద్దు, మేము రెబల్ అయితే మిమ్మల్ని తీయకూడదు. ఫస్ట్ కాడి నుంచి ఇదే మాట మీద ఇదే డీల్తో ఉన్నారనమాట. అందుకే డీమన్ పవర్ని ఎలిమినేట్ చేశారని రీతు చౌదరి అంత గొడవ చేసింది, అంత రచ్చ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్, తనుజ వెళ్ళేసి రీతుతో మాట్లాడుతున్నారు. అరే మేము గౌరవ్ పేరు చెప్తాం, మీరు గౌరవ్ పేరు చెప్పేయండి, ఇక్కడ తీసేద్దాము, సో ఒక కెప్టెన్సీ కంటెండర్ నుండి లేపేద్దాం, అది ఇది అని చెప్పారనమాట. సో నాకు ఇక్కడ ఎంత కన్నింగ్ ప్లాన్ వేశారా నాయనా అనిపించింది నాకు. ఏంట్రా బాబు మీరు ఇలా ఉన్నారు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్లారిటీగా మనకైతే తెలుస్తుందండి. అక్కడ చాలా అంటే చాలా అన్ఫేర్. నిన్న డీమన్ పవన్ కావచ్చు, ఇవాళ గౌరవ్ కావచ్చు, అనుకోని వాళ్ళ టీం మెంబర్ అయినా కానీ అనుకోని మరీ నామినేట్ చేశారు, అనుకోని మరి మనల్ని ఎలిమినేట్ చేశారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు రెబల్ అనుకునే పేరు ఒకటి, బిగ్ బాస్ అనౌన్స్ చేసి మీరు రెబల్ ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ కంటెండర్ ఉంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు. సో బిగ్ బాస్ కూడా పెట్టిన ప్రాసెస్ అయితే చాలా దారుణంగా చండాలంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రెబల్ని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి. రెబల్ కనుక్కున్న వాళ్ళు వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. ఎవరైతే రెబల్ ఉన్నారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ నుండి వెళ్ళిపోతారు అని పెడితే బాగుండేది. అలా కాదంట, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయి వాళ్ళు ఎలిమినేట్ అంట. ఇదే చండాలం అని చెప్పింది అనమాట. సో ఇక్కడ మొత్తం ఎంటైర్ డే మొత్తం తీసుకున్నట్టయితే నువ్వు రెబలా సో నువ్వు రెబలా, ఇదే డిస్కషన్. నువ్వు రెబల్ అయితే నన్ను తీయొద్దు, నేను రెబల్ అయితే నేను నిన్ను తీయను, ఇదే పని అనమాట. తర్వాత అయితే భరణికి సుమన్ శెట్టి దివ్య వీళ్ళకి మధ్య జరిగిన కన్వర్జేషన్కి వచ్చి ఫన్నీ కన్వర్జేషను. తర్వాత నిఖిల్ సుమన్ కెమెరా దగ్గరికి వచ్చేసరికి నిఖిల్ కనిపెట్టేశాడు, గౌరవ్ కూడా కనిపెట్టేశారు సుమన్ శెట్టి అనేసి. దివ్య అని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తన స్ట్రాటజీతో అన్కట్టలుగా ఉంది, వెళ్ళి చూడండి, తన స్ట్రాటజీతో దివ్యాని కనిపెట్టేశాడు. రీతు చౌదరిని కూడా కనిపెట్టేశాడు అనమాట. మన గౌరవ్ భలే కనిపెట్టేశాడు. అప్పుడు గౌరవ్ని అడుగుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అది క్లారిటీగా బిగ్ బాస్ ఎవరిని ఎలా చేయాలో, ఆయన ఏ విధంగా ఆడాలో అలాగ ఆడిపిస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. సో ఇలాగైతే అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా గౌరవ్ని ఎలిమినేట్ చేస్తారనమాట కెప్టెన్సీ కంటెండర్ నుంచి. ఫైనల్గా బిగ్ బాస్ కాల్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కళ్యాణ్ అవుట్ అయ్యాడు. సంజన గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి సంజన గారు, కళ్యాణ్. తర్వాత తీసుకున్నట్టయితే డీమన్ పవన్, గౌరవ్, సాయి, వీళ్ళు ఎలిమినేటెడ్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి. దివ్య మరియు సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్ ఆడారుగా, ఎవరికి తెలియకుండా ఆడారు. అంటే వాళ్ళ ప్రొజెక్షన్ అలా చేశారనమాట. మన బిగ్ బాస్ టీం ప్రొజెక్షన్ అలా చేశారు. ఆల్రెడీ కళ్యాణ్ కనిపెట్టాడు రా భయ్, మీరు ఫుటేజ్ చూపించలేదు అంతే. సో ఎవరు కనిపెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేశారంట. రీతు చౌదరికి 2 టాస్క్లు ఇచ్చారు. ఒక టాస్క్ ఏంటంటే గొడవ పడింది. రెండో టాస్క్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టాలా. ఆ టాస్క్ ఫెయిల్ అయింది. అయినా కానీ తనని కెప్టెన్సీ కంటెండర్ చేశారు బిగ్ బాస్.
అంతే అన్న, ఏది చేయాలనుకుంటే అది చేస్తాడనమాట. సో ఇక్కడ ఏంటంటే 5 మిగిలారు. బర్ని గారు, రాము రాథోడ్, ఇమాన్యుల్, తనూజ అండ్ ఇంకొకరు ఎవరు, తనూజ అండ్ రీతు, రీతు. సో వీళ్ళ ఐదుగురులో 4 మాత్రం కెప్టెన్సీ కంటెండర్లు అవ్వాలా. సో ఇక్కడ ఏంటంటే రాము రాథోడ్ అసలు ఫైటే చేయట్లేదండి, మనోడికి ఇంటికి వెళ్ళిపోవాలనే ఉన్నట్టుంది. సో ఈ వీక్ అయితే నేను అనుకోవడం అయితే 50 కాదు 70-30% అనుకుంటున్నాను. 70% మనోడు ఎలిమినేట్, 30% కొంచెం మీద కొంచెం చిన్న హోప్ ఉందన్నమాట. మనోడు అసలు పార్టిసిపేట్ చేయట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇమ్మాన్యుల్ అన్నాడు అనమాట, మనోడు గ్రీన్ కార్డు గురించి కూడా ఫైట్ చేయట్లేదు మనోడు, అది ఇది అనేసి. సో ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్ దానికి కూడా ఇచ్చే నాకు అవసరం లేదు, మీరే ఆడుకోండి. తనుజ కూడా అనింది ఫైట్ చేయరా, ఫైట్ చేయకపోతే ఎలాగరా, అది ఇది అనేసి. సో ఇక్కడైతే క్లారిటీగా అయితే మనకు తెలిసిపోతుంది. అక్కడ రాము రాథోడ్ అయితే చాలా డల్ అయిపోయాడు మనిషి. చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. బయట చూసుకున్నట్టయితే వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ నేను చూశాను, వాళ్ళ ఫాదర్ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యాడు, ఏడుస్తూ ఉన్నాడు అనమాట. చూడాలా, బాగలేదండి అది ఇదని కొంచెం ఎమోషనల్ అయ్యాడు, కొంచెం సెంటిమెంట్ ఫ్యామిలీ అట్టుకుందనమాట మొత్తం రాము రాథోడ్ ఫ్యామిలీ. సో ఇక్కడైతే అయిందనమాట. సో ఇంతటితోటైతే కెప్టెన్సీ కంటెండర్లో సెలెక్ట్ అయిపోయారు. 2 వచ్చేసరికి రీతు, దివ్య, సుమన్ శెట్టి డైరెక్ట్ సెలక్షను. మిగతా వాళ్ళు వచ్చేసరికి కుటుంబం మొత్తం ఉందండి ఇక్కడ. ఒక రాము రాథోడ్ ఒక్కడే బయటికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు బదులు వచ్చింటే, రీతుకు బదులు రాము రాథోడ్ వచ్చింటే కరెక్ట్గా ఉండేది. కుటుంబం మొత్తం ఒక్కసారి ఉన్నారనమాట. దివ్య, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఇమ్మాన్యుల్, అల్లుడు ఇమ్మాన్యుల్, కూతురు తనూజ, చిన్న కూతురు దివ్య, తమ్ముడు సుమన్ శెట్టి, మన శ్రేయోభిలాషి రాము, వీళ్ళంతా ఉండేరనమాట. సో చూడాలి ఎలా ఉంటుందో, కెప్టెన్ ఎవరు అయ్యారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా ఇప్పటి వరకు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, మన వీడియో చూస్తున్నారో, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ ఏంటంటే నాకు ఛానల్ బిల్డ్ అవ్వడానికి కానీ నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ప్లీజ్ దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, ఒక లైక్ చాలు. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.